my channel, this is Priya. I'm back with another temple video now. And ఈ టెంపుల్ అయితే గణేష్ టెంపుల్ వనస్థలిపురంలో ఉంటుంది. అండ్ చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్కి ముందు ఒక పార్క్ కూడా ఉంది, జిహెచ్ఎంసి పార్క్. బట్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు చాలా ఇన్ఫో దొరుకుతుంది. చాలా హిడెన్ బ్యూటీ ఉంది అన్నమాట. సో ఈ టెంపుల్ అయితే ఇంకా కొంచెం వర్క్ ప్రాసెస్లోనే ఉంది. సో స్టిల్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అనమాట. అండ్ ఇక్కడ కనిపించే విగ్రహం అయితే ఇంకో ప్లేస్లో పెట్టాలనేసి ఇక్కడ పెట్టున్నారంట. బట్ డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇట్. కానీ విగ్రహం అయితే చాలా బాగుంది. అక్కడ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట అక్కడ చూస్తుంటేనే. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఎండ రాకుండా మొత్తం కవర్ చేసి ఉన్నారు రేకులతోటి. కాకపోతే చూడ్డానికి అయితే అక్కడ చాలా మంది రెస్ట్ తీసుకోవడానికో చాలా మంది ఎల్డర్ పీపుల్ వచ్చున్నారు అనమాట. మేబీ వాళ్ళ కోసం ఏమో సిట్టింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. టెంపుల్ లోపలికి ఉండి చాలా దాని ముందు చాలా స్పేస్ జస్ట్ కూర్చోడానికి అనేసి పెట్టున్నారనమాట. ఇక్కడ హోమాలు చాలా జరుగుతాయి. హోమాలు అమ్మవారి ముందు ఇంకా చాలా హోమాలు చేయడానికైతే చాలా స్పేస్ ఉంది అక్కడ. మేబీ దానికోసమనే దీని స్పేస్ మొత్తం ఎలాబరేట్ చేశారేమో అని నేను అనుకున్నాను వెళ్ళిన తర్వాత. ఈ టెంపుల్ నేమ్ అయితే గణేష్ టెంపుల్ వనస్థలిపురం అని మాత్రమే ఉంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ మందిర్, శివజీ మందిర్ అండ్ దుర్గామాత టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ హనుమాన్ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. నేనే ఆశ్చర్యపోయాను అసలు. సో నేనైతే అక్కడ నించున్నప్పుడు అనుకున్నాను మనం హనుమాన్ స్టాచ్యూ దగ్గర నించుంటే చాలా చిన్నగా కనిపిస్తాం, అంత పెద్దగా ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది లోపల. అండ్ ఇంకా వర్క్ అయితే అవుతుంది అండ్ స్టేజ్ కూడా ఉంది. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతాయేమో, నాకైతే ఎంత గొప్పగా ఏం తెలీదు. బట్ వెళ్ళాలనేసి వెళ్ళాను, చాలా రోజుల నుండి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను. ఆ ఏరియాలో ఉన్నాను నేను. అక్కడ ఒక 3-4 months ఉన్నాను. బట్ ఎప్పుడు వెళ్ళలేదు. కానీ టైం తీసుకొని సిస్టర్ని తీసుకొని వెళ్ళాను అనమాట. నాకు ఇంకొకటి వింతగా అనిపించింది ఏంటి తెలుసా, మనకి ప్రసాదం అంటే ఒకరు ఇస్తారంటే, ఎవరో ఒకరు పూజ చేస్తారు. వాళ్ళు అక్కడ మనం ఆ టైంకి మన దర్శనం అంతా అయిపోయి ఒకవేళ ముందే వాళ్ళు అక్కడ ఉండినట్లయితే అక్కడ ఇస్తారు. కానీ ఇక్కడ ప్రసాదాలకైతే కొదవే లేదు. ఒకరి తర్వాత ఒకరు ఇస్తూనే ఉన్నారు ప్రసాదాలు. అక్కడ ప్రసాదంతోనే మీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనుకోండి, అలా ఉంది అక్కడైతే. ఇది వినడానికి ఫన్నీగా అనిపించినా కూడా అక్కడికి వెళ్తే మన పరిస్థితి అట్లనే ఉంటుంది. ప్రసాదాలు పెట్టి మన బ్రేక్ఫాస్ట్ చేయించేస్తారు అక్కడ. ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే వాళ్ళకి ఎంతమందికి టెంపుల్ తెలుసో నాకు తెలియదు. బట్ ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుందని ఐ హోప్. డూ విజిట్ ద టెంపుల్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ ఇఫ్ పాసిబుల్. And also do watch the video till end. You get to know about the beauty of the temple. And ఈ టెంపుల్ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు జిహెచ్ఎంసి పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ ఎంత బాగుంది అని అంటే వాక్ చేస్తుంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంది. సో మీరు ఎండ్ వరకు చూసినట్టయితే యూ కెన్ వాచ్ దట్ ఆల్సో. సో డూ వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ లీవ్ ఏ కామెంట్ బిలో ఆఫ్టర్ వాచింగ్ దిస్. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తెలియాలి కదా. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ అనేది అది నాకు తెలియకపోతే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఐ విల్ ఇంప్రూవ్ దట్, ఐ విల్ ఫాలో దట్ ఆల్సో. సో దట్ ఐ విల్ గో అకార్డింగ్ టు దట్. నో
టెంపుల్‌కి లోపలనే కాదు బయట కూడా బాగుంది. అండ్ ఇక్కడ బయట పశువులు కూడా ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకక్కడ పార్క్ ఉంది. నేను పార్క్ అని ఇంతకు ముందే అంటున్నాను కదా! సో, పార్క్ కూడా చాలా బావుంది. జీహెచ్ఎంసీ పార్క్. ఒక పెద్దాయన దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వయసులో అంత పెద్దగున్న ఆయన మెయింటైన్ చేసే విధానం అయితే చాలా బావుంది. అంత ఓపికగా ఇంత చూసుకుంటున్నాడు కాబట్టి. సో, వాక్ చేస్తుంటే మాత్రం చాలా మంచి ఫీల్ అక్కడ. చాలా బావుండింది. సో ఇది మరి ఇవాల్టి వీడియో గురించి గణేష్ టెంపుల్ వనస్థలిపురం టెంపుల్ గురించి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసి కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో సూన్. స్టే ట్యూన్ టు ప్రియా ఆర్కే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.